ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, అలాగే వేసవి సెలవులలో అంటే మే నెలలో ఏ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి, స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 27వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 81,212 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 41,690 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,88,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 24 గంటల సమయం అంటే ఒక రోజు మొత్తం పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క రద్దీ అనేది అధికంగా ఉంటుంది. మళ్ళీ సోమవారం నుంచి కూడా గురువారం వరకు తగ్గుముఖం పడుతుంది. పండుగ రోజులలో అలాగే శని ఆదివారాలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం అనేది పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉంది. దీన్ని బట్టి టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు మీదొక దర్శనాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళగలరు. ఇకపోతే 2024 మే నెలలో తిరుమలలో స్వామివారిని దర్శనం ఎలా చేసుకోవాలి, ఏ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి, రూమ్స్ని ఎలా తీసుకోవాలి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. మామూలుగా తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా రకాలైన దర్శనం టికెట్లు ఉన్నాయండి. అవేంటో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్, 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు మరియు విర్చువల్ సేవా దర్శనం టికెట్లు, అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లు, విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు, సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లు, అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు మరియు శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం మరియు దర్శనం టికెట్లు. ఇన్ని రకాలైన దర్శనం టికెట్లను ప్రతి నెల కూడా టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఇక్కడ చెప్పిన దర్శనం టికెట్లన్నీ కూడా కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారు. ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అయితే ప్రస్తుతం మే నెలకు సంబంధించిన ఇక్కడ చూపిస్తున్న అన్ని రకాల దర్శనం టికెట్లను కూడా టీటీడీ వారు విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. నేను ప్రతిరోజు కూడా తిరుమల సమాచారం గురించి మన ఛానల్లో వీడియోస్ చేస్తుంటాను. ప్రతిరోజు చూసేవారికైతే దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారనేది ముందే తెలుస్తుంది. అయితే ఇక్కడ చూపిస్తున్న దర్శనం టికెట్లు అన్నీ కూడా 2024 జూలై నెల వరకు విడుదల చేసేసారండి. అంటే మే, జూన్, జూలై ఈ 3 నెలలకి సంబంధించిన ఆన్లైన్లో దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఏవి కూడా అందుబాటులో లేవు. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో టికెట్లేవి బుక్ చేసుకోకుండా మే నెలలో దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు టికెట్లన్నీ అయిపోయాయని ఏమీ బాధపడనవసరం లేదండి. ఎందుకంటే
తిరుపతిలో ప్రతిరోజు టీటీడీ వారు దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను ఎలా తీసుకోవాలి అంటే తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఈ 3 కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను ఈ 3 కౌంటర్లలో ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు ప్రతిరోజు భక్తులకు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్లను పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం దాదాపుగా 3 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెడతారు. మొదలు పెట్టిన 1-2 గంటలకే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. తిరుపతికి వచ్చి సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులందరూ కూడా ఇక్కడ చెప్పిన కాంప్లెక్స్లలో రాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉండాలండి. అంటే రాత్రి 11-12 గంటల నుంచి మీరు దర్శనం టికెట్ల దగ్గర క్యూ లైన్లో వేచి ఉంటే 3 గంటల నుంచి టికెట్లు అనేవి కేటాయిస్తారు. 2-3 గంటలలోనే టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. ఈ టికెట్లను తీసుకోవాలంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు రూమ్స్ని కేటాయిస్తారండి. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఈ రూమ్స్ని పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కింద తిరుపతిలో రూమ్స్ ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారండి. తిరుపతిలో టీటీడీ రూమ్స్ అనేవి ఒక్క కాంప్లెక్స్లో ఇస్తారండి. అదేంటంటే విష్ణు నివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉందండి. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.